చెప్పడం సరైనదా కాదా అనేటువంటి దాన్ని చర్చించవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు, నేనేమి కాదంటలేదు. కానీ ఇదే బీజేపీ ఇవాళ చాలా తక్కువ మాట్లాడారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తా అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ చూసినప్పుడు, మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పార్లమెంట్ మీద దాడి జరిగితే మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు అదేదో ఆపరేషన్ చేశారని. కానీ అటువంటి సన్నాహాలు ఇతర సందర్భాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ పాకిస్తాన్ మీద అప్పుడేమీ జరగలేదు కదా, అదొకటి. దానికంటే అంతకంటే ముంబై అక్షరధామం, అది కూడా ఒక దేవాలయం మీద హిందువులనే చంపింది, భక్తులను ఉన్నటువంటి వాళ్ళని. పహల్గామ్లో ఎట్లాగైతే హిందువులా కాదా అని చెప్పేసి చూసి చంపారో, అక్షరధామంలో కూడా చంపింది కూడా అదే తీవ్రమైనటువంటి, అది కూడా ఒకటే. అందువల్ల అంతకంటే ముంబైలో ఇంకా దాడులు జరిగినాయి. వాజ్పేయి గారి హయాంలో 3-4 పెద్ద పెద్ద దాడులు జరిగినాయి. ఒక దానిలో 50 మందికి పైన, ఒక దానిలో ఇంకా ఇట్లా 2023-22లో జరిగినాయి. మరి అప్పుడు మరి వాజ్పేయి సర్కారు ఇటువంటి ఆలోచన చేసిందా లేదా అంటే ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక విషయం నాకు క్లారిటీ, అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటో, నాకు కూడా ఇది తెలియట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేయడాన్ని మీరు తప్పుపడుతున్నారా, లేక అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఏమీ చేయకపోవడాన్ని సమర్థిస్తున్నారా? నేను తప్పు పట్టట్లే ఆపరేషన్ సింధూర్, నేను తప్పు పట్టట్లేదు అన్నారు కాబట్టి అక్కడ ఇష్యూ లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ని అదే ఆపరేషన్ సింధూర్ ని ఎవరిని అడిగి ఆపారు అనేది మీ క్వశ్చన్, రైట్? అది అంతవరకు ఓకే. రెండవది, అమెరికాకి లొంగిపోతోంది, భారత పాలకులు లొంగిపోతున్నారు అనే విషయాన్ని చిదంబరం చెప్పకనే చెప్పారు అనేదాన్ని మీరు విశ్లేషించారు. అది లాజికల్గానే ఉంది మీ అక్కడ అనాలిసిస్. కానీ ఇప్పుడంటే ట్రంప్ ఉన్నాడు, అతను యాంటీ కమ్యూనిస్ట్. బట్ వేరాస్ అప్పుడు బుష్ ఉన్నాడు, డెమోక్రాట్, రిపబ్లికన్. ట్రంప్ లాంటి మూర్ఖత్వం ఉన్న అధ్యక్షుడు కాదు అతను. మోర్ ఓవర్ అప్పుడు ఇండియాలో యూపీఏ గవర్నమెంట్, కమ్యూనిస్టులు కూడా కలిసిన గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది అమెరికాకి? ఇది కదా మనం చర్చించాల్సిన అంశం. ఓకే, చిదంబరం బాగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు, అమెరికాకి లొంగిపోతున్నారనే నిజం ఏదో అంటారే పెద్దల సామెత చెప్తారు, మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఆ సామెత వాడితే బాగోదు, కానీ ఈ వయసులో ఆయనకు అది గుర్తొచ్చింది. రైట్, బాగుంది అది కూడా. మరి అప్పుడెందుకు లొంగిపోయారు? ఈ లొంగుబాటు అనేది వెంకటకృష్ణ గారు, ఈ లొంగుబాటు అనేటువంటిది యూపీఏ 2 హయాంలో కాదు, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన తర్వాత 1990 దశకం నుంచే క్రమంగా అమెరికాకి దగ్గర అవుతున్నారనేటువంటి అభిప్రాయం. ఆ క్రమంలో జరిగినటువంటి వ్యవహారం. రెండోది, అమెరికాలో బుష్ ఉన్నా, లేకపోతే ట్రంప్ ఉన్నా, జో బైడెన్ ఉన్నా, లేకపోతే ఒబామా ఉన్నా, ఇంకొకరు ఉన్నా, డెమోక్రాట్లు ఉన్నా, రిపబ్లికన్లు ఉన్నా, వాళ్ళంతా కూడా బేసిక్ గా యాంటీ కమ్యూనిస్టులు, యాంటీ పీపుల్. ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాలన్నీ వాళ్ళు ప్రారంభించినా లేదా వీళ్ళు ప్రారంభించినా కొనసాగించినటువంటి వాళ్ళు వాళ్లే కదా. ఇరాక్ మీద కావచ్చు, ఇవాళ ఇజ్రాయెల్ మీద కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ మీద కావచ్చు. ఎవరు ఆ విషయాల్లో ఎవరు తక్కువేం కాదు. మొత్తం అమెరికా పాలకవర్గం అక్కడ వ్యక్తులుగా ఎవరున్నారనేటువంటిది కాదు. అందువలన యూపీఏ 2కి కమ్యూనిస్టులు, యూపీఏ 1కి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చినంత మాత్రాన అమెరికా తన వైఖరిని మార్చుకుంటుందని అమెరికా తన వైఖరిని మార్చుకుంటుందని నేను అనడంలా, మీరన్నట్టే నేను కూడా అంటున్నా. ఇక్కడ యూపీఏలో కమ్యూనిస్టులు ఉన్నంత మాత్రాన అమెరికా తన వైఖరి ఎందుకు మార్చుకుంటుంది? మార్చుకోదు. కానీ ఇక్కడ యూపీఏలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కాబట్టి అమెరికాకి లొంగిపోయే ఆ అవకాశం ఎందుకు వచ్చింది యూపీఏకి? చిదంబరం అన్నట్టుగా ఎందుకు లొంగిపోయింది ఆనాటి పాలక ప్రభుత్వం? ఆనాడు భారత పాలకవర్గ లక్షణం అది. నరేంద్ర మోడీ గారున్నా, లేకపోతే మన్మోహన్ సింగ్ గారున్నా, అంటే అప్పుడు కమ్యూనిస్ట్ సిఎంపిలో అమెరికా అంశం లేదంటారా? లేదు, అది భారత పాలకవర్గ లక్షణం. భారత పాలకవర్గం అనేటువంటిది నిర్ణయాత్మక దాసోహం అనడం భారత పాలకవర్గ లక్షణం.
యూపీఏ హయాంలో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అందుకనే కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం ఎప్పుడు కూడా మంత్రివర్గాల్లో చేరలేదు. కానీ CPI రష్యాతో మంత్రివర్గం సన్నిహితంగానే ఉంటున్నారు కదండి, అది సన్నిహితంగా ఉండటం వేరు. బీజేపీని వ్యతిరేకించేటువంటి క్రమంలో కాంగ్రెస్ కి సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి వేర్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం గురించి నేను ఇక్కడ అది కాదు నేను మాట్లాడుతున్నది. ఇండియా నేను పాలకులే సిద్ధాంత చర్చ గురించి కాదు. కొన్ని భారత పాలకులు రష్యాతో మొదటి నుంచి కూడా, నెహ్రూ గారి టైం నుంచి కూడా రష్యాతో సన్నిహితంగానే ఉంటున్నారు. మన విధానమే అది కదా, అది అమెరికాకు రుచించకపోవచ్చు. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఇక మనకు అమెరికా తప్ప మరొక మార్గం లేదు అనేటువంటిది షిఫ్టింగ్ ఇటువైపు మళ్ళీంది. అఫ్ కోర్స్ పెరిస్త్రోయిక వల్ల అది బలహీనపడింది కాబట్టి మనకు అది బలహీనపడుతున్న దానికంటే ఇది బెటర్ అని అనుకుని ఉండొచ్చు మన విదేశాంగ విధానంలో. రైట్, అది కాసేపు అట్లా ఆపితే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ కంపారిజన్ వస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్ మోదీ గవర్నమెంట్ వెంటనే తీసుకుని ఎవరు ఆపారు? ఆ అమెరికా రక్షణ సలహాదారు మన రక్షణ సలహాదారికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఆగిందా, లేకపోతే వాళ్ళతో అమెరికా ఫోన్ చేయించిందా, లేకపోతే ట్రంప్ ముందే ట్వీట్ చేశాడా? ఇది పక్కన పెడితే ఒక ఇనిషియేషన్ జరిగింది, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి, లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఫ్యామిలీ మొత్తం లేచిపోయింది, అది అందరికి తెలిసిందే కదా. వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు దాదాపు 300-400 మంది ఉగ్రవాదులు చనిపోయారని. ఈ పరిస్థితుల్లో దాన్ని కంపారిజన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆనాటి గవర్నమెంట్ సరైన రీతిలో స్పందించలేదు ముంబై అటాక్స్కి అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఎందుకంటే చిదంబరం గారి ఇంటర్వ్యూ మీరు పూర్తిగా చూస్తే అందులో ఆయన మాట్లాడింది ఏంటంటే 2008లో భారతదేశం యొక్క పరిస్థితి, డిఫెన్స్ స్ట్రెంగ్త్, ఆ తర్వాత మన